సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు ఒకసారి అక్షయ్ సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఏం సత్యం గారు, జోగే గారు 3 పేజీలు లెటర్ రాశారు, మొత్తానికి జోగే గారి లెటర్ తోటి సీట్ల సంఖ్య ఏమైనా పెరిగిద్ది అనుకోవచ్చా జనసేనకి, టీడీపీ జనసేన కూటమిలో? సార్ దానికి చెప్పే ముందుగా మన సోదరులు చెంగులూరు వెంకటేష్ గారు చెప్పిందని చిన్న సమాధానం చెప్పదలుచుకున్నా. వలస పక్షులు ఇంటికి తీసుకోవాలి పాల్సౌడి గారిని అంటున్నారు కదా, అసలు అలాగైతే ముందు వైసీపీ నాయకులు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న అయినే ఒక వలస పక్షి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి. వైసీపీలో ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియదు, ముందు ఆ పార్టీ క్లోజ్ చేసేమనండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించుకుని పాల్సౌడిని ఎందుకు తీసుకొచ్చారు, ఈ ఎందుకు వచ్చింది జోగయ్య గారు కానీ లెటర్ రాయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడానికి బానిస మనస్తత్వమే సార్. ఈ టీడీపీ వైసీపీలో ఉన్న కాపులు దళితులు బీసీలంతా ఏమంటారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది అన్న తీసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ ఎవరిని తీసుకోకూడదు. తెలుగుదేశంలో ఉన్న కాపులు దళితులు బీసీలు ఏమంటారంటే మా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా తీసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరిని తీసుకోకూడదు. ముందు మనలోన మనస్తత్వం మారకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోవాలి, పవన్ కళ్యాణ్ 150 పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేయగలుగుతారు సార్? ముందు మన బానిస మనస్తత్వం మారాలి. జగన్మోహన్ రెడ్డి ఎంతమందినైనా తీసుకొచ్చా, చంద్రబాబు నాయుడు ఎంతమందినైనా తీసుకొచ్చా, బీజేపీ ఎంతమందిని తీసుకొచ్చా, కాంగ్రెస్ ఎంతమందిని తీసుకొచ్చా, పవన్ కళ్యాణ్ మాత్రం చేతులు కట్టుకుని మూతి మూసుకుని కూర్చోవాలి, 150 స్థానాలు పోటీ చేసేయాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోవాలి. ఏంటి సార్ ఈ బాబదానం? రెండో పాయింట్ మాట్లాడుతున్నారు, నాకు వినిపిస్తుంది కదండి. రైట్, సింగళూరు గారు మీరు అడిగే ప్రశ్న ఏదైతే ఉందో మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు. చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 175 సీట్లలో పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అక్షర్ సత్యం గారు చెప్పదలుచుకున్నారా అంటున్నా. ఖచ్చితంగా ఓట్లు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది, అందులో డౌటే ఉంది. వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు ఏ నాయకులైతే ఖమ్మోళ్ళకి బానిసత్వం చేయకూడదు, ఖమ్మోళ్ళకి దారిద్రోహం చేయకూడదు, చంద్రబాబు నాయుడు పలకీలు మోసుకోవద్దు అని అన్న వాళ్ళే మీరు జగన్మోహన్ రెడ్డి గారు పలకీలు మోస్తుంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మార్పు అంటున్నా. మార్పు రావాలంటే మార్పు అనేది ఒక్కడితో వచ్చేది కదా, అందరూ పవన్ కళ్యాణ్ తోట, చిరంజీవి గారితో, ముద్రగడ పద్మావతితో, చెంగులూరు వెంకటేష్ గారు, అక్షరదచ్చు అందరూ అనగారిన వర్గాలందరూ కలిసి పలకీలు మనం మోసుకుంటారని భావం వచ్చిన రోజు మార్పు వస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ చేతులు కట్టు కూర్చోవాలి, 170 స్థానాలు చెప్పి లేనట్టు పోటీ చేయించాలి, నేను జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటాను మీరని, నేను చంద్రబాబు నాయుడు వెనకాల నేనంటే ఎక్కడి నుంచి వచ్చేస్తా సార్? పవన్ కళ్యాణ్ పొట్టే పెట్టుకోవాలి తప్పదు. రెండోది జోగి గారి లెటర్ గురించి వద్దాం సార్. ఇక్కడ ప్రధానమైన వ్యత్యాసం గమనించాలి. జోగి గారు చెప్పినా నేను చెప్పినా లేదా మరి నేను చెప్పినా కులాన్ని చెప్పినా సార్, జోగి గారు పవన్ కళ్యాణ్ అధినాయకుడు, ఇలాంటి జోగి గారు లాంటి కుల సంఘాలు అందరి అభిప్రాయాలు కన్సిడర్ చేసి నిర్ణయం తీసుకోవాలి. జోగి గారి నిర్ణయాన్ని కన్సిడర్ చేసి నిర్ణయం తీసుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ జోగి గారి ఆవేదనలోని అర్థం ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలోని అర్థం ఉంది సార్, రెండు కరెక్టే. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ పార్టీనైతే బతికించాడో 2014లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని, ఏ మీడియాకైతే బతుకుదని కల్పించాడో, ఏ చచ్చిపోయిన పార్టీ 2022లో ఏ పార్టీనైతే పవన్ కళ్యాణ్ బతికించాడో, ఏ మీడియాకైతే బతుకుదారి కల్పించాడో, ఏ సామాజిక వర్గాలకి వ్యాపారవేత్తలు బతుకుదారి కల్పించాడో అదే వ్యాపారవేత్తలు అదే మీడియాను వాళ్ళని తొక్కేయాలని చూస్తారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని. ఒక సాక్షి, అట్లాగే సాక్షి కూడా, ఆ సాక్షి మీడియా కావచ్చు, వైసీపీ మీడియా కావచ్చు, లేదా జనసేన తెలుగుదేశం మీడియా వచ్చి అందరి ఉద్దేశం ఏంటంటే ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఉండాలి, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలివేట్ కాకూడదు. అందుకనే లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మా జగన్మోహన్ రెడ్డి ఉన్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా ఇవ్వడానికి అంగీకరించడానికి మాట్లాడుతున్నాడు ఆయన. ఏ చంద్రబాబు నాయుడు లోకేష్ ను కంట్రోల్ చేయలేడా? చంద్రబాబు నాయుడు ఏపీ ఆంధ్రజ్యోతిని కంట్రోల్ చేయలేడా? చంద్రబాబు నాయుడు ఏది ఈనాడిని కంట్రోల్ చేయలేడా? జగన్మోహన్ రెడ్డి కాపుల మీద కన్నీరు కాచే కాపులు దిచ్చే సాక్షిని కంట్రోల్ చేయలేడా? చెంగులూరు వెంకటేష్ గారు లాంటి వ్యక్తిని కంట్రోల్ చేయలేడా? చెంగులూరు వెంకటేష్ మీరు తక్కువ తీసుకోకటి ఎగ్జాంపుల్ చెప్తాను, నేను తెలుసు కాబట్టి మీ పేరు చెప్తున్నా. ఒక పేరుని నాని కంట్రోల్ చేయలేడా సార్? చంద్రబాబు ఈ సెకండ్ లైఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మన పవన్ కళ్యాణ్ గారు రూపంలో కాపులు దళితులు తీసుకునిస్తారా సార్? దాన్ని అర్థం చేసుకుని సమస్థాయి, ఇంకా జోగి గారు 40 స్థానాలు అన్నారు, సమస్థాయి ఇంచుమించు సమస్థాయి ఉండి పవర్ షేరింగ్ ఉంటేనే అనగారిన వర్గాలు ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మీరు మొదటి నుంచి సింగిల్ వెంకటేశ్వర చెప్తున్నారు, దాని మొదటి నుంచి చెప్తారు, మీకు భయపడి చెప్తున్నారు, మొదటి నుంచి ఇది భావం చెప్తున్నా ఓటు ట్రాన్స్ఫర్ జరిగి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చి అది అవకాశం ఉంటే ఒక లోకేష్ గారు కానీ, ఒక చంద్రబాబు గాని లేదా చంద్రబాబు నాయుడు
3 సీట్లు వస్తున్నాయి, 4 సీట్లు పార్టీ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా? రెడ్డి గారితో లాలూచి పడ్డారా? జగన్మోహన్ రెడ్డి తూర్పుగా వ్యవహరిస్తున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కొనసాగించడం కోసం జనసేన తొక్కేయాలని చూస్తున్నారా? అని అనగారి వర్గాలు పులోమని కాల్సి చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు సార్. నా స్థాయి చిన్నదైనా కానీ నాలాంటి భావాన్ని జోగి గారు వ్యక్తం చేశారు. జోగి గారు దీన్ని వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ గారు తీసుకోమని అంటోలే. పవన్ కళ్యాణ్ గారు ముందు చూపు అర్థం చేసుకోగలం. పవన్ కళ్యాణ్ రాష్ట్రం, అలాగే చంద్రబాబు నాయుడు ఆదిత్య ధర్మరాజు తప్పు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మంచిది, బాగుంటుంది. కాబట్టి మన పరిస్థితులు, మన పార్టీ ఎదగాలంటే మనకు అవసరం కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులు పూర్తి పెట్టుకుంటున్నాం. కానీ మనల్ని చంపేసి, మన పార్టీని చంపేసి, మనకు మద్దతు ఇస్తున్న వర్గాల భావజాలను చంపేసి, ఆశయాలు చంపేసి చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి పూర్తి పెట్టుకున్నామనే ఇంప్రెషన్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారికి మంచిది కాదు, జనసేన పార్టీకి మంచిది. కర్మాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరు 2 వ్యక్తులు నమ్ముకున్నారు. అక్షర సత్యం అటు లేదా ఇంకొకరు చేసిన అది పేర్లు మార్చండి. ఆ నమ్ముకున్న వ్యక్తులు నాశనం చేసి పాలించారు జనసేన పార్టీని. అది కరెక్ట్ చేసుకోవడానికి ఈ రోజుకి ఆయన కరెక్ట్ చేసుకోలేరు. తప్పదు. పొత్తులతో వెళ్లాల్సిందే. పొత్తుల ద్వారా జనసేన పార్టీ ద్వారా అధికారం సాధించగలం. ఆ త్యాగాలకి ఈ అనగారిన వర్గాలు జోగి గారి లాంటి కూడా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ జోగి గారు చెప్తున్న ఆవేదన కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. జోగి గారి వ్యక్తిగత ఆవేదన కాదు, కొన్ని వర్గాలు కోరుకున్న ఆవేదన పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. రైట్. చంద్ర శ్రీనివాస్ గారు.